నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరికీ తెలుసు, నా పేరు లక్ష్మి. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. సో మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటాను. ఇది మరొక వర్కింగ్ డే వ్లాగ్ అండి. సో స్కూల్కి వెళ్ళే ముందు నేను బీట్రూట్ ఫ్రై చేద్దామని చెప్పి బీట్రూట్స్ కట్ చేస్తున్నాను. సో బీట్రూట్స్ చాలామంది ఇష్టంగా తినరు కదండి, కానీ చాలా మంచిది అని చెప్పి మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దానికోసమని నేను చెప్పి ఫ్రై చేయడానికని కట్ చేస్తున్నాను. సో ఇలా మనం చేత్తో కట్ చేసే కంటే కూడా చాపర్లో వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందని చెప్పి పీసెస్ అనేవి నేను చాపర్లో వేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. సో వాళ్ళకి తినడానికి కూడా అంత ఇబ్బందిగా అనిపించదు. సో పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే వాళ్ళు కూడా తినడానికి ఇబ్బంది పడతారు కదండి. సో అందువల్లనే నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. సో వీడియోస్ పోస్ట్ చేయడానికి రీజన్ నేను ఈ వీడియోలో చెప్తానని చెప్పాను కదండి. సో అది దేనివల్ల అంటే మా ఇంట్లో అయితే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి. అవునండి, నిజంగా చాలా భయపడ్డాం అందరం కూడా. శ్రావణ శుక్రవారం రెండో వారం పూజ చేసుకుంటాం కదండి, వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా. పూజ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మేము టెంపుల్కి వెళ్ళాం కదండి. వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ అందరం కూడా టిఫిన్ చేసేసి అందరం నిద్రపోయాము అరౌండ్ 10:30 ఆ టైంకి. కానీ ఆ టైంకి ఏమైందంటే మేము ఉండే కాంప్లెక్స్లో కిందన షాప్ ఉంటుందండి. ఆ షాప్లో షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల కొంచెంగా నిప్పులు అనేవి రాజుకున్నట్టున్నాయండి. ఆ విషయం మాకు ఎవరికీ తెలీదు. సో 10:30కే పడుకున్నాం కాబట్టి అప్పుడు అంతగా ఫైర్ కూడా ఏమీ లేదండి. అయితే అరౌండ్ 12:30 ఆ టైంకి కిందన మా మావయ్య గారు పడుకుంటారు వేరొక రూమ్లో. సో ఆయనకి స్మోక్ రావడం వల్ల చూసారంట. చూస్తే పొగలు వస్తున్నాయి. పక్కనే చిన్న షాప్ ఉంటుందండి, ఆ షాప్లో అయితే జరిగింది, మా కాంప్లెక్స్లోదే అండి. సో అయితే పొగలు రావడం వల్ల చూసి ఆయన చాలా భయపడ్డారు ఫస్ట్ అయితే. తర్వాత పైకి వచ్చి మమ్మల్ని అందరినీ లేపారనమాట. మమ్మల్ని, మా తోటికోడలు వాళ్ళు ఉంటారు మా పక్కన, మా మరిది, మా తోటికోడలు వాళ్ళు ఉంటారండి. వాళ్ళని లేపి తర్వాత మమ్మల్ని లేపారు. సో మేము అందరం కూడా, మా పైన ఇంకో 2 ఫ్యామిలీస్ ఉంటాయండి. సో వాళ్ళందరం కూడా అలర్ట్ అయ్యామన్నమాట. అలర్ట్ అయ్యి ఎంత ఫైర్ అయిందో అయితే మాకు ఎవరికీ ఐడియా లేదు. సో దానివల్ల ఫస్ట్ అందరం బయటకు వచ్చేసామన్నమాట. తర్వాత చూస్తే స్మోక్ కింద షాప్లోంచి వస్తున్నట్టు గమనించాం. అయితే వెంటనే జెంట్స్ ఉంటారు కదండి, మొత్తం 4 ఫ్యామిలీస్ ఉన్నటువంటి జెంట్స్ అందరూ కూడా కిందకి వెళ్ళి చూశారు. అయితే షాప్లోంచి వస్తుందని గమనించి ఆ షాప్ వాళ్ళకి కాల్ చేశారండి. కాల్ చేసిన తర్వాత ఆ షాప్లో వర్క్ చేసే ఒక ఆయన ఉంటారు, ఆయన వచ్చి కీస్ తీశారనమాట. తీసి షట్టర్ ఓపెన్ చేసేటప్పటికి లోపలంతా కూడా మొత్తం ఫైర్ అయిపోయిందనమాట అండి. సో లిటరల్లీ చాలా భయపడ్డామండి అందరం కూడా. పిల్లలైతే కొంతమంది లేచారు, మా చిన్న పాప అయితే లేవలేదు, కానీ పిల్లలందరూ కూడా లేచేసి అందరూ కూడా బయటకు వచ్చేసాము. ఇదిగోండి, ఇదే ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్. అయితే మొత్తం సీలింగ్, లోపల ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులన్నీ కూడా కాలిపోయాయండి. చూడండి, గోడ అంతా కూడా నల్లగా అయిపోయింది. సో ఇదంతా కూడా షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల బోర్డులో నుంచి లేదంటే లైట్లో నుంచి కానీ మంటలు వచ్చాయంటండి. వచ్చి తర్వాత నెమ్మదిగా అదైతే ఎక్కువైందనమాట అండి. సో అది మా మావయ్య గారు చూడడం వల్ల లిటరల్లీ అందరం సేవ్ అయినట్టే చెప్పాలి. చిన్న దాంతోనే పోయింది. అందరము కూడా సేఫ్గా బయటపడ్డామండి దీనివల్ల. సో థ్యాంక్ గాడ్ అండి. సో తర్వాత అయితే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయాను అనమాట, కుక్ చేసుకుని. ఇది ఎర్లీ మార్నింగ్ వెళ్ళే ముందు తీసినటువంటి వీడియో. ఫైర్ ఇంజిన్ వాళ్ళని పిలవాల్సిన అవసరం లేకుండానే మా ఇంట్లో వాళ్ళే మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారండి. పక్కనే ఇన్వర్టర్ కూడా ఉంది. కానీ లక్కీగా ఇన్వర్టర్ బ్యాటరీకి ఏమవ్వలేదండి. లేదంటే అది కానీ పేలితే ఇంకా నష్టం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పి అంచనా వేశారు. సో ఆ రోజు నైట్ అయితే ఎవ్వరికీ నిద్ర లేదండి. 12:30కి మెలకువ వచ్చింది అందరికీ. సో 3 వరకు కూడా అందరము, మంటలు ఆరే వరకు అందరము మెలకుగానే ఉన్నామన్నమాట. అంతకు ముందు రోజు కూడా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అవడం వల్ల మార్నింగే 3కే లేచానండి అప్పుడు కూడా. సో ఆ రోజు కూడా నిద్ర లేకపోవడం వల్ల చాలా నీరసం అనిపించింది. లీవ్ తీసుకుందాం అనుకున్నాను, కానీ అవసరమైనప్పుడు లీవ్స్ ఉండవని చెప్పి స్కూల్కి అయితే నేను వెళ్ళిపోయానండి. నెక్స్ట్ సండే అయితే నేను మా అమ్మ వాళ్ళకి ఇంటికి వెళ్ళాను అనమాట. సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసినటువంటి క్లిప్పింగ్స్ అనమాట అండి ఇవి.
ఎక్కడికి వెళ్ళటానికి కూడా నాకు కుదరడం లేదండి. ఎక్కువగా వర్క్ ఉండడం వల్ల, అంటే స్కూల్కి వెళ్ళడం రావడం, తర్వాత ఇంట్లో వర్క్స్ చూసుకోవడం. సండే అయితే ఇంక అస్సలు ఖాళీ ఉండదు. సో ఏంటంటే శ్రావణ శుక్రవారం రోజున లీవ్లో హాలిడే ఉండడం వల్ల వర్క్స్ అన్నీ కొన్ని ఆ రోజు నేను చేసేసుకున్నాను. సో దానివల్ల నాకైతే సండే కొంచెం ఫ్రీగా అనిపించింది. దానివల్ల ఒకసారి వెళ్ళొద్దామని చెప్పి కేశవరం వెళ్ళామన్నమాట అండి. అంతేకాకుండా మా రిలేటివ్స్ కూడా ఒకరికి హెల్త్ బాగాలేదనమాట, వాళ్ళని కూడా చూసి రావాలి. సో అందుకోసం అని చెప్పి వెళ్ళడం జరిగిందనమాట అండి. సో ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యూస్ అన్నీ కూడా నేను షూట్ చేశాను. సో వాళ్ళు ఉండేదైతే చిన్న పల్లెటూరు అనమాట అండి, రాజమండ్రి దగ్గరలో ఉంటుంది. ఆ రోజైతే మా అమ్మగారు చేపల పులుసు చేశారు, ఇంకా గారెలు వేశారండి. సో లంచ్ చేసి స్నాక్స్ టీ అన్నీ తాగేసి ఇంటికి వచ్చేసాము. సో 5 o'clock కల్లా ఇంటికి వచ్చేసామండి. అంతేనండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను.